హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సిరి దిస్ ఈజ్ శిరీష. ఎలా ఉన్నారండి? బాగున్నారా? యాక్చువల్‌గా ఈ రోజు నుంచి నేను టీజీపీఎస్సీ గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుదామని అనుకున్నాను. బట్ కాకపోతే ఒక పర్సన్‌ని కలుద్దామని చెప్పి స్టార్ట్ అయ్యి నేను మా వారు వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ వాళ్ళ కొలీగే. అంటే ఎవరు ఏంటనేది నేను ముందు ముందు చెప్తా. కలిసానా లేదా అనేది కూడా చెప్తా అనమాట. స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి ఈరోజు ఎర్లీ మార్నింగే వెళ్లారనమాట యాక్చువల్‌గా. అంటే వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. స్కూల్‌కి పిల్లల్ని పంపించేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం. మేముండే ఏరియా నుంచి 70 కిలోమీటర్స్ వస్తదనమాట. ఆహ్, మా హస్బెండ్ వర్క్ ప్లేస్ వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి రావాలంటే మళ్ళీ 70 కిలోమీటర్స్ అంటే డైలీ వచ్చేసి 140 కిలోమీటర్స్ అనమాట ట్రావెల్ చేసేది. అనిపించొచ్చు. కష్టమే అది. బట్ ఏందంటే, మేమున్న ప్లేస్ ఒకటయింది. వర్క్ చేసే ప్లేస్ ఒకటయిందనమాట. పిల్లలు స్కూల్ మధ్యలో వదిలేసి, అంటే వేరే స్కూల్‌కి తీసుకెళ్ళాలంటే మాకు అది అవ్వలేదనమాట. వీళ్ళు చదివేది సీబీఎస్‌ఈ సిలబస్ అవ్వడం వల్ల, మళ్ళీ సీబీఎస్‌ఈ సిలబస్ ఉన్న స్కూల్‌లోనే వాళ్ళు జాయిన్ జేయాలనమాట. అట్లా అంటే మాకు నియర్ బై ఖమ్మం ఉంటుంది. మా హస్బెండ్ వర్క్ చేసే ప్లేస్‌లో సీబీఎస్‌ఈ సిలబస్ ఉన్న స్కూల్స్ అయితే లేవు. అదొకటి. దానివల్ల ఇక ఇక్కడే ఉండిపోవాల్సొచ్చింది. నాకు గాని ఇప్పుడు మొన్న గ్రూప్స్ రిజల్ట్స్‌లో ఏదైనా సర్వీస్ ఒస్తది అనైతే మేమైతే హోప్ పెట్టుకొనుండే. ఇప్పుడైతే యాక్చువల్‌గా మేము ఈ టైంలో హాలిడేస్ పిల్లలకి హాలిడేస్ ఇచ్చే టైంకి మేము ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలనమాట. బట్ మేమనుకున్నయన్నీ అవ్వలేదు. చూసారుగా మొన్న రిజల్ట్స్. అందులో ట్రాన్స్‌పరెన్సీ అయితే మిస్ అయింది. ఏదేమైనప్పటికి కూడా నేను 400 ప్లస్ స్కోర్ చేసినట్లయితే మంచి ఎఫర్ట్స్ పెట్టి, ఒకవేళ నా మిస్టేక్ వల్ల బబ్లింగ్ మిస్టేక్ వల్ల ఇంకేదన్నా మిస్టేక్ వల్ల నాకు మార్క్స్ తగ్గినా గానీ, ఈరోజు నాకొక సర్వీస్ వస్తదని చెప్పి నా హోప్ ఉండేది. బట్ ఏందంటే అనుకున్నవన్నీ అవ్వవు గదా! యాక్చువల్‌గా మన చిన్నప్పటి నుంచి మన స్కూలింగ్ టైమ్ నుంచి మనం వింటూనే ఉన్నాం. ఈ వర్డయితే నేను ఇదవ్వాలనుకున్నా, అదవ్వాలనుకున్నా, అనుకున్నదేది అవ్వదు అని మీరు చాలామంది వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకునే ఉంటారు, చెప్పే ఉంటారు గదా! అట్లనే నాకు కూడా అనిపిచ్చింది. ఒక్కసారి ట్రై జేసి సక్సెస్ రాలేదని నేనైతే డ్రాప్ అవ్వను. మళ్ళీ ట్రై జేస్తా. మనకదే కావాలి అని మళ్ళీ, మళ్ళీ ట్రై చేస్తే డెఫినెట్‌గా సక్సెస్ అనేది ఏదో ఒక రోజైతే వస్తది. నేనైతే అది బలంగా నమ్ముతా. నేను చాలామంది సక్సెస్ స్టోరీస్ చూసా అనమాట. లాస్ట్ టైమ్ హరీస్ అకాడమీ వాళ్ళు ఒక పర్సన్ అంటే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ ఎన్ని సార్లు ట్రై చేస్తే తనకి జాబొచ్చింది. 39 టైమ్స్ తను ట్రై చేస్తే వచ్చిందనమాట. అట్లనే మనం అన్ని సార్లు ట్రై చేయకపోయినా అట్‌లీస్ట్ ఆహ్, 1 ఆర్ 2 టైమ్స్ అయినా ఒకసారి ఫెయిల్ అయ్యామా, ఒకసారి సక్సెస్ రాలేదా, ఇంకోసారి ట్రై చేస్తే తప్పేముంది అని చెప్పేసి నన్ను నేను మోటివేట్ చేసుకొని నేనైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. సరే ఏదైనా జరగని అనుకోని చెప్పేసి నేనైతే ముందుకు వెళ్తున్నా. అన్నీ బావుంటే మాకు నియర్ బై ఖమ్మం ఉంటుందనమాట. మేమక్కడికి షిఫ్ట్ అవ్వాలి. అక్కడికి షిఫ్ట్ అయితే ఇప్పుడు మూవ్ అవ్వడానికైతే లేదు. ఎందుకంటే నాకు సర్వీస్ వస్తదనైతే నా హోప్ అయితే లేకుండే. అదే మంచి స్కోర్ వచ్చినట్లయితే నా హోప్ ఉంటది కాబట్టి మేము మూవ్ అయ్యేవాళ్ళం. ఖమ్మంలో హైదరాబాద్‌లో ఎట్లా స్కూల్ ఫీజులుంటాయో ఈక్వల్ టు ఖమ్మంలో గూడా అంతే ఉంటాయనమాట. ఒక పిల్లల్ని చదివించాలంటే, 1 మెంబర్‌ని చదివించాలంటే ఒక పర్సన్‌కొచ్చి 1,00,000 అవుతది స్కూలింగ్‌లోనే. ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే లాక్స్‌లో పెట్టాలి. దట్ టూ హౌస్ రెంట్స్ కూడా ఎక్కువనమాట. నీకు 10,000 లేనిది అక్కడ మీకు ఇల్లనేది దొరకదనమాట. కొంచెం పిల్లలకి మంచి స్కూలుంది. దాని నియర్ బై మంచి ఇల్లు కావాలి అని అనుకుంటే డెఫినిట్‌గా 10 పైనే ఉంది. ఇంకా కొంచెం లోపలికెళ్ళే కొద్దీ మనకి స్కూలుకి దూరంగా ఉన్న ఇల్లులు గూడా ఉంటాయి. బట్ ఏందంటే అవి గూడా 5,000 పెట్టాలనమాట. బట్ పర్లేదు. కాపోతే స్కూల్ ఫీజనేది మనం బేర్ జేయలేము. అందుకని చెప్పేసి మేము డ్రాప్ అయ్యామనమాట. బట్ ట్రాన్స్‌ఫర్స్ కోసం అయితే ట్రై జేస్తున్నాం. ఏమో దేవుడి దయ ట్రాన్స్‌ఫర్ అవ్వాలని అనుకుంటున్నాం. ఇంటి దగ్గర నుంచి డైలీ 140 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేయాలంటే అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ట్రాన్స్‌ఫర్ కోసం అయితే ట్రై జేస్తున్నాం. ఇక ఇట్లుంటదండి. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఇట్లనే ఉంటాయి. స్ట్రగుల్స్ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతా ఉంటదనమాట. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమందున్నారు. లైఫ్‌ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉండేవాళ్ళు. ఇక్కడ చూసారా? ఇది సంతండి. ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. నేనెప్పుడో చిన్నప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ మా సొంత ఊర్లో ఎవ్రీ వెడ్నెస్‌డే మాకు సంత మార్కెట్ జరిగేది. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత మా హస్బెండ్ వర్క్ చేసే ఏరియాకొచ్చినప్పుడు ఇట్లా మార్కెట్ కనిపిస్తే ఒక్కసారి అలా షూట్ చేసుకున్నా అనమాట. పాత మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి.
ఈ ఊరికి పక్కనే ఖమ్మం ఉంటది గాబట్టి, వెజిటబుల్స్ అన్నీ వాళ్ళక్కడి నుంచి ఇక్కడికి తెచ్చి సంత మార్కెట్‌లాగా పెట్టుకుంటారని నేను ఫస్ట్ అనుకున్నా. బట్ కాదట. వీళ్ళంతా రైతులు వాళ్ళు పండించినవి తెచ్చి ఇక్కడ అమ్ముతారంట. బెస్ట్ పార్ట్ అనమాట ఇది. వెజిటబుల్స్ మంచి ఫ్రెష్‌గా ఉన్నాయి. తర్వాత లీఫీ వెజిటబుల్స్ గూడా బావుంటాయి. నేను గూడా తీసుకున్న కొన్ని కూరగాయలైతే. సరే. మళ్ళీ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా అయితే నేను గ్రూప్ 1 సైడ్ వెళ్దాం అనుకున్నా ఈసారి. గ్రూప్ 1కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా గానీ, ఇప్పుడున్న సిట్యుయేషన్స్ చూసి అంత అఫీషియల్ పొజిషన్స్‌లో ఇప్పుడు నేనొక రిజర్వేషన్ క్యాండిడేట్‌ని. మా కమ్యూనిటీ వాళ్ళని తీసుకెళ్ళి అంత హయ్యర్ ఆహ్, పోస్ట్‌లలో పెట్టరని చాలామంది అంటున్నారనమాట. ఎందుకంటే తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాసిన వాళ్ళంతా ఎక్కువ మాక్సిమం మా కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే. రాసిన వాళ్ళకే మాక్సిమం చాలా తక్కువ మార్క్స్ అనేవి వచ్చాయన్నమాట. అదొకటి. తర్వాత ఇంకొక ఎక్స్‌పీరియన్స్ నాకు ఉంది. ఈ గ్రూప్ 1కి సంబంధించి. 10 ఇయర్స్ బ్యాక్ మా సొంత తమ్ముడనమాట. తను గ్రూప్ 1కి ట్రై చేశాడు. తర్వాత యూపీఎస్‌సి కూడా ట్రై చేస్తే తను రాలేదు. రియలైజ్ అయ్యి అసలు తనకి నాలెడ్జ్ లేదా ఏంటి అని తను చెక్ చేసుకున్నప్పుడు, చెక్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ తను వేరే పోస్ట్‌లకి బ్యాంక్ పీఓస్‌కి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కి తను ఎగ్జామ్ రాసినప్పుడు అన్నిటికి సెలెక్ట్ అయ్యాడనమాట. తను సెల్ఫ్ చెక్ చేసుకున్నాడనమాట. నాకు నాలెడ్జ్ ఉందా? లేదా? నాకెందుకు రావట్లేదు? గ్రూప్ 1 ఎందుకు రావట్లేదు? యూపీఎస్‌సి ఎందుకు రావట్లేదు? అని చెక్ చేసుకున్నప్పుడు అంటే వీటిల్లో రాలేదు గానీ తనకి వేరే పోస్ట్‌లయితే వచ్చున్నాయనమాట. పెద్ద పెద్ద పోస్ట్‌లే. ఇక లాస్ట్‌కి తను సెంట్రల్ గవర్నమెంట్‌లో సీఆర్‌పీఎఫ్‌లో తను డీఎస్‌పీ జాబ్ సంపాదించి సెటిల్ అయిపోయాడనమాట. అందుకని చెప్పేసి గ్రూప్ 1 నుంచి నేను డ్రాప్ అవుదామని అనుకుంటున్నా. బట్ చెప్పలేను అంత పర్టిక్యులర్‌గా. కానీ గ్రూప్ 2కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దామని అనుకుంటున్నా. మనకిప్పుడు ఇది రాలేదు కాబట్టి చాలామంది సలహాలివ్వచ్చు. గ్రూప్ 4 గానీ, ఇంకేమన్నా కింది స్థాయికి ఉద్యోగాలకి వెళ్ళమని చెప్పి. బట్ నేనైతే అట్లా వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే కింది స్థాయి సర్వీసులని అంటే మనకిప్పుడు అనిపిస్తది ఏదో ఒకటి వస్తే బావుండు అనిపిస్తది గానీ, వన్స్ కింది స్థాయి ఉద్యోగాలొచ్చిన తర్వాత, ఆ సర్వీసొచ్చిన తర్వాత చేయలేరు. నేనట్లాంటి వాళ్ళని చాలా మందినే చూసా అనమాట. ఏదో ఒకకొస్తే బావుంటుంది అని చెప్పేసి అందులోకి వెళ్ళిన తర్వాత పోస్ట్‌లో ఉండలేక, అందులో నుంచి బయటికి రాలేక చాలామంది స్ట్రగుల్ అయిన వాళ్ళే ఉన్నారనమాట. స్టిల్ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు గూడా ఉన్నారు. అందుకనే నేను అట్లాంటి పోస్ట్‌లకేమీ నేను ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. నేను మళ్ళీ నా ఎఫర్ట్స్ అన్నీ ఎక్కువ 100% గ్రూప్ 2కే ఇవ్వాలని అనుకుంటున్నా. ఇంతకుముందు వీడియో స్టార్టింగ్‌లో ఒక పర్సన్‌ని కలవడానికి వెళ్తున్నామని చెప్పాను గదా! యాక్చువల్‌గా కలవలేదండి. వెళ్ళేసరికి మా హస్బెండ్‌కి మీటింగ్ టైమ్ అయిపోయింది. ఆ మీటింగ్ గూడా లేట్‌గా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ అనేది లేట్‌గా కండక్ట్ చేశారంట. నేనెళ్ళిన ఆ పర్సన్‌నయితే నేను కలవలేకపోయా. ఎవరంటే ఇప్పటి వరకు 4 జాబ్స్ అనేది అచీవ్ చేశారనమాట. మొన్న గ్రూప్ 1లో గూడా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరిగింది. కంపల్సరీగా జాబ్ వస్తదంటున్నారు. అందుకనే తనని మీట్ అయ్యి అసలు వాళ్ళు మన ఛానెల్‌లో కనపడడం ఇష్టం ఉంటే ఒకసారి మీకు పరిచయం చేద్దాం అనుకున్నా. తన సక్సెస్‌కి సంబంధించి టిప్స్ ఏమన్నా షేర్ చేస్తారేమో కనుక్కొని మీకు చెప్దాం అనుకున్నా. బట్ ఏందంటే అవ్వలేదనమాట. నా బ్రదర్‌ని కలవడం కుదరలేదు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా కుదిరితే నేను ఆ బ్రదర్‌తో మాట్లాడి మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తా కంపల్సరీగా. ఇక్కడొచ్చేసి మేము పిల్లలకి స్నాక్స్ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.